హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఒక చిన్న ప్రార్థనతో మరొకసారి ఆయన మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు, నీ మాటలు సజీవమైనవి గనుక మా అంతరంగాలను పరిశీలించగలిగిన, పరిశుద్ధపరచగలిగిన శక్తి నీ మాటలో ఉందని నమ్ముతున్నాము. మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నామంటారు, మళ్ళీ కాసేపు ఉంటే ఎన్నో బాధలు చెప్తారు కదండి. ఉతపదం అయిపోయింది బాగున్నాం అనటం. కానీ ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, ఎప్పుడూ ఒకేలాగా ఉంటాం అని అనుకోవటం అజ్ఞానం అండి. ఎప్పుడూ సంతోషంగా ఉండలేము, ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోవడం అవసరమూ లేదు. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండడం అనేది దేవుని పద్ధతి కానే కాదు. దీన అభివృద్ధి కలుగు చేయవాడు మన ప్రభు. కానీ అన్ని స్థితిగతులలోనూ మనం సంతృప్తి కలిగి ఉండటం, దేవుని మీద ఆధారపడటం, ప్రార్థన చేసుకోవడం నేర్చుకుంటే మనం ప్రతి దానిని జయించగలుగుతాం. మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? ఏంటంటే గబక్కన అలా అడిగేశారు అంటారా? ఏడ్చారా? మీరు చెప్పినా నాకు వినపడదు అనుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి అడుగుతున్నాను. ఎందుకు ఏడ్చారు? ఆలోచన చేయండి. మనందరం ఏడుస్తాం. ఈరోజు పురుషులు కూడా ఏడుస్తున్నారు. పురుషులు ఏడవకూడదనే సామెత ఉండేది మన దేశంలో. కానీ ఇప్పుడు ఎక్కువగా ఏడ్చేది వాళ్ళేనని కూడా లెక్కలు కడుతున్నారండి. పురుషుడో స్త్రీయో చిన్న బిడ్డో పెద్దోడో ముసలోడో అనేది ముఖ్యం కాదు. దుఃఖము అనేది మన జీవితాల్ని కృంగదీస్తూ ఉంటుందండి. కానీ దేనికోసం మనం దుఃఖపడుతున్నాం, అది మనం పరిశీలించుకోవాల్సి ఉంది. ఉక్రోషంతో ఏడుస్తారు కొంతమంది. ఎవరో నన్ను కించపరిచారు, ఎవరో నన్ను అవమానపరిచారు, ఎవరో నా పరువు పోయింది అని తలచుకొని ఏడుస్తారు కొంతమంది. అది సరైన ఏడుపు కాదండి. కొంతమంది నాకు అది లేదు ఇది లేదు అని ఏడుస్తుంటారు. లోకంలో ఉన్న వస్తువుల కోసం ఏడుస్తారు, మనుషుల కోసం ఏడుస్తారు. సరే, మనకు నొప్పి కలిగినప్పుడు ఏడుపు రావటం అనేది సహజమే. శరీరంలో బాధ కలిగినప్పుడు ఆ బాధతో ఏడుస్తారు. అయితే ఈ ఏడుపులు ఏమైనప్పటికీ సరే అండి, అవి మన జీవితాన్ని తినేస్తాయి చెప్పాలంటే. శరీర సంబంధమైన దుఃఖం. ఇంకొక దుఃఖం ఉందండి, దైవచిత్తానుసారమైన దుఃఖం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను వినండి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేయును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖం, లోకం కొరకు ఏడ్చే ఏడుపు ఏంటండి? గట్టిగా శబ్దాలు వచ్చేటట్టు ఏడిస్తే ఏడుపు అంటారు. అది లోపటే మూలుక్కుంటూ ఏడ్చేది అంటే రోదన అంటాడు. ఆ మనసులో ఒక వాంటి వేదన పెట్టుకొని అలాగే దుఃఖపడుతూ మూలుగుతుంటే అది దుఃఖం అంటారు. చూసారా? నేను గమనించింది ఏంటంటే, ఒక మనిషిలో ఉన్న బాధను గట్టిగా ఏడ్చేసినప్పుడు వాడికి ఉన్నంత ఉపశమనం మనసులోనే ఉంచుకొని మూలుగుతున్నప్పుడు ఉండదండి, ఉండదు. నేను పల్లెటూరులో పరిచయం చేసినప్పుడు చూసింది ఏంటంటే, అక్కడ కొంతమంది స్త్రీలు గడపలో కూర్చొని తన భర్త చచ్చిపోయినందుకు ప్రతిరోజు చనిపోయిన 4 రోజుల దాకా ఏడుస్తూనే ఉంటారు. ఆయన చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటూ, భర్త జ్ఞాపకం చేసుకుంటూ ఎలుగెత్తి ఏడుస్తారు. ఎవరేమనుకుంటేనేంటి, ఎవరన్నా చులకం చేస్తే ఏంటి అనేది బాధపడరు. కానీ పట్టణాల్లో ఉన్నోళ్ళు ఇవాళ అసలు ఏడుపు కళ్ళమని నీళ్ళు రాకుండానే ఆ టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆపుకోవడానికి, ముఖాలు కప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏడిస్తే అది చేతగానితనం అనుకుంటుంటారు. చూడండి, దుఃఖం అనేది మనకి
మంచిదే. అందుకే ప్రసంగంలో అన్నాడు, సంతోషించు వారి ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళటం మేలు. ఒకటి జన్మదినం కంటే మరణదినం మేలు. నాకు కూడా ఇలాంటి మరణం వస్తుందని మనసు పెట్టుకోవడానికి సహాయపడుతున్నాడు. అయితే ఈ లోకంలో మనుషుడు లోక సంబంధమైన చింత, లోక చింతతో పెట్టుకొని దినదినానికి కృషించిపోతున్నాడు. తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, మనశ్శాంతిని పాడు చేసుకుంటున్నాడు, నిర్వీర్యుడైపోతున్నాడు, ఏమి చేయలేని పరిస్థితుల్లో పడిపోతున్నాడు. అయితే ఇక్కడ పౌలు చెప్పిన మాట దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ కొరింథీ సంఘానికి పౌలు ఈ రోజుల్లాగా ప్రసంగాలు చేయడానికి ఆయన కుదిరేది కాదు. ఒక స్థలంలో ఉండేవాడు కాదు. ఒకే స్థలంలో ఉండి ఇలాగ లైవ్ ఇవ్వడానికి ఆ రోజుల్లో వీలు లేదు. కాబట్టి ఉత్తరాలు రాసి పంపించేవాడు. ఈ కొరింథీ సంఘంలో కొన్ని జరుగుతున్న తప్పుల గురించి వారిని ఒప్పించటానికి లేఖనాలలో సారాన్ని చూపించి దేవుడు ఆశించిన స్థాయిలో మీరు లేరన్న విషయాన్ని వక్కాణించి వాళ్ళని గద్దించి దిద్ది వాళ్ళకి ఉత్తరాలు రాసినప్పుడు వాళ్ళల్లో కొంతమంది పశ్చాత్తాపడ్డారు, దుఃఖపడ్డారు. అవును, నిజమే అని వారి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డప్పుడు పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎలాగనగా ఏ విషయంలో మా వల్ల మీకు నష్టం పొందకుండాకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడింది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తాడండి. మన తప్పులు మనం ఒప్పించబడుతున్నప్పుడు ఒప్పుకుంటే ఆ పశ్చాత్తాపం అంటారు. మన మంచి మాట మనకి బైబిల్లో ప్రభు చెప్పిన మాట, మారు మనసు, పశ్చాత్తాపం, రిపెంట్. ఈ రోజుల్లో ఈ బోధలు వినపడటం లేదు, మనుషులకి ఈ అనుభవాలు కలగటం లేదు. దేవుడు మేలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, హల్లెలూయా హల్లెలూయా అంటున్నారే కానీ గుండె కదిలిందా? నీ పాపము ఒప్పుకోలు కలిగిందా? నీలో ఉన్న రహస్య పాపాలు గురించిన గ్రహింపు నీకు కలిగిందా? ఒప్పుకోలు కలిగిందా? నువ్వు చేసిన తప్పులను గుర్తు చేసుకొని పశ్చాత్తాపడుతున్నావా? పశ్చాత్తాపమే మందండి పరివర్తన చెందడానికి. నీ దుఃఖ నివారణ కావాలంటే నీవు దైవ చిత్తానుసారంగా దేవుడు నిన్ను ఒప్పించిన విషయాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డప్పుడు దానికి ఒక పులి స్టాప్ ఉంది. ఇక చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. యేసు ప్రభువుని ఎరుగనని పేతురు బొంకిన తర్వాత యేసు ప్రభు పేతురు వైపు చూచినప్పుడు, ఒప్పించబడినప్పుడు, తన తప్పును గ్రహించుకున్నప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడటండి. నిజమే కదా, నేను ప్రాణం పెడతానికి సిద్ధమని చెప్పి ఆయన ఎవరో నేను ఎరగనని బొంకానే అని మళ్ళీ మళ్ళీ తలంచుకొని ఏడ్చి 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 ఎవరయ్యా నేను బలహీనున్నయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. కాబట్టి దాన్నే ఉందిలే, అందరూ శిష్యులు చేశారనో అదనో ఇదనో అనుకోకుండా మళ్ళీ ఎన్నడూ పేతురు ప్రభువుని ఎరగనని బొంకలేదండి. కొట్టేనా, హింసించిన, సిలువరికి సిలువ వేసినా కూడా ప్రభు కొరకే చనిపోయాడు. దైవ చిత్తానుసారంగా మనం దుఃఖపడ్డప్పుడు మారు మనసు వస్తుంది. మారు మనసు అంటే మనసు మారిపోతుంది. ఇక నీవు చేసిన పాత పనులు చెయ్యవు, పాత పాపానికి నీకు చోటు ఉండదు. నీ హృదయం మారిపోద్ది. హృదయంలో పాపానికి స్పందన ఉండదు. ఇక పాపం కొరకు ఆశ ఉండదు. ఇక అది యేసుప్రభు ఇచ్చే నూతన జీవితం. దైవ చిత్తానుసారంగా నీవు దుఃఖపడ్డప్పుడు మారు మనసు కలుగుతుంది. మారు మనసు దుఃఖము పుట్టించదు. మళ్ళీ మళ్ళీ ఏడవరిక అవసరం లేదు. ఇక అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. బెంగ పెట్టుకొని ఏడుస్తుంది అనేవారి పూర్వకాలంలో. ఒక విషయాన్ని మళ్ళీ 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 తలంచుకుంటూ లోకంలో మనుషుల కొరకో, వస్తువుల కొరకో, పోయిన డబ్బు కొరకో, పోయిన ఆస్తి కొరకో, పోయిన పరువు కొరకో ఏడుచుకుంటూ కూర్చునేవాళ్ళు కృషించిపోతారండి. శరీరం అనారోగ్యాలు పాలైపోద్ది, మంచం పడతారు, చనిపోతారు. లోక సంబంధమైన దుఃఖం ఉంటుంది.
లోక సంబంధమైన దుఃఖము పశ్చాత్తాపాన్ని కలుగజేయదు, మారు మనసు కలుగజేయదు. స్వీయ పరితాపంతో ఏడుస్తావు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. చివరికి నిత్య నరకానికి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేసినప్పుడు, తప్పు చేశానని అందరికీ తెలిసిందనే బాధ వేరు, తప్పు చేశానే అనే బాధ వేరండి. నీ తప్పును ఎవరన్నా ఎత్తి చూపించారే అనే బాధ, దుఃఖం వేరు. అయ్యో నేను అందరినీ మోసం చేసి ఈ తప్పు చేశానే అని పశ్చాత్తాపం వేరు. దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం ఎవరో ఏదో అన్నారని కాదు, కానీ నేనే అందరికీ అభ్యంతరంగా ఉన్నాను, నేనే దేవునికి విరోధంగా తప్పు చేశానని నీ తప్పును గ్రహించుకోవటం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, పాపానికి విరుగుడు పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన, ఒప్పుకోను. పాపం చేశాను 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 అని గిల్టీతో మీరు అలాగే ఉన్నంతకాలం కృషించిపోతారు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మారు మనసు పొందుతారు, రక్షణ అనుభవం పొందుతారు. లోక సంబంధమైన దుఃఖం దుఃఖిస్తున్నారు చాలామంది. దేవుడు ఇచ్చిన దాని గురించి ఆనందించక, దేవుడు ఇవ్వని దాని, లేని దానికోసం ఏడుస్తూ కూర్చుంటున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. 11వ వచనం కూడా చదువుతున్నాను, వినండి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడండి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని మేలులు ఉన్నాయండి దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డప్పుడు. దైవ చిత్తానుసారంగా దేవుని చిత్త ప్రకారంగా పొందిన దుఃఖం వలన జాగ్రత్త కలిగి ఉంటాము, దోష నివారణ జరుగుతుంది, ప్రతివాదనం జరుగుతుంది, పాపం మీద, మనం చేసిన తప్పు మీద ఆగ్రహం కలుగుతుంది, దేవుని యందు భయభక్తులు పెరుగుతాయి, ఆసక్తి పెరుగుతుంది, అభిలాష, ఇష్టం పెరుగుతుంది. ఎప్పుడు వైరాగ్యంగా దేవుడి కొరకు ఇంకెప్పుడు ఇలాంటి కార్యాలు చేయకూడదనే వైరాగ్యం వస్తుంది. ఈ రోజున ఎప్పుడు ఏడుస్తూ కూర్చోమని బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ చెప్పేది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడండి, ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ఇంకంతే. మన తప్పును ఒప్పుకున్న మరుక్షణంలో క్రీస్తు కడిగేశాడు. మనుషులు గుర్తుపెట్టుకుంటే పెట్టుకునేవాడి. నీ గుర్తొస్తుంటే రాని, దాన్ని గద్దించి వేస్తున్నామల్లో నీ మనస్సాక్షి అపవాదిని వాడే గుర్తు చేస్తాడు మనకి. నా పాపములు క్రీస్తు రక్తంలో కడగబడిపోయాయి, నేను పశ్చాత్తాపడ్డాను, ఒప్పుకున్నాను, విడిచిపెట్టేశాను. నా ప్రభు, నేనే నా చిత్తానుసారంగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నారు. అది నిజమైన మారు మనసు. మరి ఇంకెప్పుడు చేసిన తప్పు చేయకుండా ప్రభు మనకు జయం ఇస్తాడండి. లోక సంబంధమైన వాటి కోసం ఏడవకండి. బట్ ఆల్ ఇఫ్ యూ క్రై ఫర్ ద స్పిరిచువల్ థింగ్స్. దుఃఖం అంటూ ఉంటే ఆధ్యాత్మికంగా, నేను ప్రభువా నీలాగా నేను లేనే, నన్ను చేయవా అని కన్నీరు గడిచి ప్రార్థించు. మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. అట్టి వారి కొరకు కన్నీటితో, అయ్యా నన్ను రక్షించావు, వాడిని కూడా రక్షించని కన్నీటితో ప్రార్థించు. అంతేగాని నిన్నెవరో ఏదో అన్నారని, నీకేదో లేదని, నీకేదో బాధ కలిగిందని, నిన్నెవరో కష్టపెట్టారన్నది ఆలోచన చేసుకుంటూ కుమిలి ఏడ్చి మరింతగా నీకు నష్టం కలుగు చేసుకోవద్దు. తప్పుందని తెలిస్తే పశ్చాత్తాపడు, ఒప్పుకో, విడిచిపెట్టు. క్రీస్తు రక్తంలో కడగబడ్డానని విశ్వసించు. సంతోషంతో, జాగ్రత్తతో, దేవుని యందు భయభక్తులతో, దేవుని కొరకు ఆసక్తితో, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో ఎన్నోసార్లు ఆయన లోక సంబంధమైన వాటి కొరకు మేము దుఃఖిస్తూ మా చుట్టూన్న వారిని బాధ పెడుతూ ఉన్నామయ్యా. దేవుని చిత్త ప్రకారమైన దుఃఖము, పాపము కొరకైన పశ్చాత్తాపం, మా తప్పుల కొరకు పశ్చాత్తాపడే హృదయాలను మాకు దయచేయి.
ఈ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు మా పాపములు ఒప్పుకొని నీ రక్తములో కడగబడి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, రక్షణానందముతో సంతోషభరితులపై జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సత్తుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపిస్తూనే ఉండండి. మేము ప్రార్థిస్తున్నాం. మీకు దేవుడు అద్భుతంగా జవాబునిస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. భారభరితమైన పరిచర్యకు ప్రభువుని ప్రేరేపిస్తే మేము విరాళాలు, కానుకలు పంపాలనుకుంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబడుతున్నాయి. లేదా 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే మా ప్రియులు మీతో ఉదయం 10 నుండి సాయంత్రం 10 వరకు ఏ టైంలో మీరు చేసినా మీతో మాట్లాడటానికి మా ప్రియులు సిద్ధంగా ఉంటారు. దేవుడు అన్ని విధాలు మిమ్మల్ని దీవించాలని, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని మీకోసం ప్రార్థిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్లా మీరు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండి గాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగజేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.